అందరికీ నమస్కారం. మన ఛానల్కి మళ్లీ స్వాగతం. ఈరోజు గుండె నిండా గుడిగంటలు మార్చి 30 భాగంలో బాలు అసలు హీరోలా మారాడు, శివను ఆత్మహత్య నుంచి కాపాడాడు, మీనాను ఇంటికి తీసుకొచ్చాడు, ప్రభావతి మీద గట్టిగా ఎదురునిల్చాడు. సత్యం కళ్ళు తెరుచుకున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయనివాళ్లు ఇప్పుడే చెయ్యండి. చూసారా, బాలు తిరుపతి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయుంది. మీనా ఎక్కడా అనడిగాడు. మనోజ్ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. శివ దొంగతనం వీడియో బాలు ముందు పెట్టాడు. వీడియో చూసి బాలు, ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది అనడిగాడు. మనోజ్ అంటే నీకు ముందే తెలుసా అంటూ ఎదురుదాడి చేశాడు. ప్రభావతి, బాలు కూడా ఈ దొంగతనంలో భాగమని ఆరోపించింది. మీనా ఇక ఈ ఇంటికి కాలు పెట్టనివ్వనని హెచ్చరించింది. బాలు వెనక్కి తగ్గకుండా మీనాను తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తానని సవాల్ చేసి వెళ్ళిపోయాడు. అటు శివ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. నెటిజన్లు వెంటనే నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులపై ఒత్తిడి పెరిగింది. కేసును త్వరగా పరిష్కరించాలని పిలుపు వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శివ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇటు బాలు నేరుగా మీనా పుట్టింటికి వెళ్లాడు. అక్కడ పరిస్థితి చూసి గుండె తరుక్కుపోయింది. ఇంటిల్లిపాది భయంతో, బాధతో కుంగిపోయి ఏం చెయ్యాలో అర్థంకాక ఆందోళనలో మునిగిపోయారు. బాలు కనిపించగానే మీనా అదుపుతప్పి ఏడుస్తూ అతని దగ్గరకు పరుగెత్తి వెళ్లి పడిపోయింది. ఆ క్షణం మొత్తం ఇంటిని కదిరించేంత భావోద్వేగంగా మారింది. బాలు, ఏం జరగదు, నేను ఉన్నాను అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. పార్వతమ్మ తన తప్పు తెలుసుకుని బాలు ముందు తలవంచింది. బాలు కోపం చూపకుండా శాంతంగా స్పందించాడు. ఆ పెద్ద మనసు చూసి అందరికీ గుండె నిండిపోయింది. మీనా మరింత ఆవేదనతో బాలు కాళ్లపై పడుతూ, నా తమ్ముడి విషయంలో నేను తప్పు మాట్లాడాను, నిజం తెలియక నిన్ను బాధపెట్టాను అంటూ కన్నీళ్లతో కూలిపోయింది. ఆ సీన్ కుటుంబ బంధాల విలువను హృదయానికి హత్తుకునేలా చూపించింది. అప్పుడు బాలు అసలు నిజాన్ని బయటపెట్టాడు. శివ మనస్తత్వం తనకు బాగా తెలుసని చెప్పాడు. తల్లిమీద కోపంతోనే ఆ దొంగతనం చేశాడని వివరించాడు. అంతేకాదు, ఈ పరిస్థితికి అసలు కారణం గుణ అని వెల్లడించాడు. గుణ వల్లే శివ ఇలా మారాడు, నేను ముందే హెచ్చరించాను అని గుర్తుచేశాడు. శివకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని కుటుంబ సభ్యులకు గట్టి హామీ ఇచ్చాడు. ఆ మాటల్తో మీనా కుటుంబానికి కొంత ధైర్యం కలిగింది. ఇంతలో శివకోసం గాలిస్తున్న పోలీసులు చివరకు మీనా పుట్టింటికి వచ్చారు. వీడియో వైరల్ అయినందున వెంటనే శివను అరెస్టు చేయాలని పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బాలు ముందుకు వచ్చి, ఇది మా ఇంటి సమస్య, ఆ డబ్బులు మా అమ్మవే, శివ తిరిగిచ్చేశాడు అంటూ వివరించాడు. కాని పోలీసులు మాత్రం వీడియో బయటికి వచ్చింది కాబట్టి ఇది మా కేసు, ఏం చెప్పాలనుకుంటే స్టేషన్లో చెప్పండి అంటూ కఠినంగా స్పందించారు. శివ వీడియో వైరల్ అయినప్పటినుంచి ఇంట్లో లేడు. వచ్చాక నేనే తీసుకువస్తాను అని బాలు హామీ ఇవ్వడంతో పోలీసులు వెనుదిరిగారు. కాని ఇంట్లో ఆందోళన మాత్రం తగ్గలేదు. ఇంతలో శివ కనిపించడం లేదని మీనా చెప్పడంతో బాలుకు అనుమానం వచ్చింది. ఏదైనా ఆవేశపూరిత నిర్ణయం తీసుకుంటాడేమో అన్న భయం అతడిని వెంటాడింది. వస్తూ ఉండగా వీధి చివర ఉన్న 3 అంతస్తుల భవనం వద్ద శివ బైక్ కనిపించిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అక్కడికి పరుగెత్తాడు. వెంట కుటుంబ సభ్యులంతా వెళ్లారు. బాలు ఊహించినట్టుగానే అక్కడ హృదయం ఆగిపోయే సీన్ కనిపించింది. శివ భవనంపై అంతస్తులో నిలబడి ఆత్మహత్యకు సిద్ధమవుతున్నాడు. దగ్గరకు వస్తే దూకేస్తానని అందర్నీ బెదిరించాడు. నా వల్ల కుటుంబ పరువు పోయింది, అక్క పెళ్లి ఆగిపోయింది, నాకు ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా జీవితానికిక విలువలేదు, నన్ను వదిలేయండి అంటూ చివరి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. అప్పుడు బాలు అసలు హీరోలా ముందుకొచ్చాడు. శివరు మాటల్లో పెట్టి అతని దృష్టి మళ్లించాడు. క్రమంగా దగ్గరికి వెళ్లి ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. బాలు ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. శివ ఆవేదనతో, నన్ను దొంగ అన్నందుకే అలా చెయ్యాలనిపించింది, కాని నిజంగా నేను తప్పు చేయలేదు, డబ్బుడు తిరిగిచ్చేశాను
అంటూ తన బాధ చెప్పుకున్నాడు. నేను జైలుకెళ్తానా? నా జీవితం ఇక్కడితో అయిపోయిందా? అంటూ అడిగాడు. బాలు, నాకు నిజం తెలుసు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనుండగా నీకు ఏమీ కాదు. నిన్ను కాపాడే బాధ్యత నాది అంటూ గట్టి హామీ ఇచ్చాడు. శివ పరిస్థితి ఇంకా స్థిరంగా లేకపోవటంతో బాలు అతడిని మేరుగా ఇంటికి తీసుకెళ్లకుండా స్నేహితుడు రాజేష్ దగ్గరికి తీసుకెళ్లాడు. పోలీసుల కన్నుగప్పి శివను సురక్షితంగా ఉంచాలని రాజేష్ ఇంట్లో దాచిపెట్టాడు. కార్లో మీనాను ఇంటికి తీసుకొస్తూ ఇద్దరి మధ్య భావోద్వేగ మాటలు జరిగాయి. మీనా బారు చేతిలోకి కొత్త మొబైల్ ఫోన్ ఇచ్చింది. నీ ఫోన్ పోయిందని నేనే కొత్తది కొన్నాను. కాని ఇలాంటి పరిస్థితుల్లో ఇస్తానననుకోలేదు అంటూ బాధగా చెప్పింది. బాలు మాత్రం నా ఫోన్ ఎలా పోయింది, ఎవరు తీసుకున్నారు అనే అనుమానాలతో మునిగిపోయాడు. ఇప్పటి పరిణామాలు చూస్తే ఇది సాధారణ విషయం కాదు. ఎవరో ముందే ప్లాన్ చేసి ఈ వీడియోను బయటపెట్టారని అతడు అంచనా వేశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత మీనా లోపలికి అడుగుపెట్టడానికి భయపడింది. నేను ఈ ఇంట్లోకి రావచ్చా లేదా అనే సందేహంతో బాలును చూసింది. బాలు అండగా నిలబడి, అనవసరంగా టెన్షన్ పడకు. ఏం జరిగినా నేనున్నాను. ధైర్యంగా లోపలికిరా అంటూ ధైర్యం చెప్పాడు. మీనా కాస్త ధైర్యం తెచ్చుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. కాని మీనాను చూసిన ప్రభావతి ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోయింది. ఈ ఇంట్లోకి నీకు ఎలాంటి హక్కులేదు. వెంటనే బయటికి వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచింది. ముందే హెచ్చరించానని ఈ ఇంట్లోకి మళ్లీ అడుగుపెట్టకూడదని తీవ్రంగా మండిపడింది. బాలు గట్టిగా ఎదురు నిల్చాడు. నాకెంత హక్కుందో మీనాకు అంతే హక్కుంది. శివ చేసిన తప్పుకు ఆమెను ఎందుకు శిక్షిస్తున్నావ్ అంటూ ప్రశ్నించాడు. మనోజ్ వీడియో వైరల్ కావడంతో కుటుంబ పరువు పోయిందని చెప్పాడు. ప్రభావతి దొంగతనం చేసినవాళ్ల ఇంటివాళ్లకు ఇక్కడ స్థానం లేదని తేల్చి చెప్పింది. మనోజ్, రోహిణీ కూడా ఈ వీడియో వల్ల బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు బాలు పూర్తిగా ఫైర్ అయ్యాడు. దొంగతనాల గురించి మీరు మాట్లాడుతున్నారా అంటూ గతంలో జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. 40 లక్షలు ఇంటినుంచి తీసుకుని ఓ అమ్మాయికిచ్చినప్పుడు పరువెక్కడపోయింది? హనీమూన్ టికెట్ల కోసం ₹1,00,000 దొంగతనం చేసినప్పుడు ఏమైంది? నా భార్య నగలమ్మినప్పుడు మీ గౌరవం ఎక్కడికి పోయింది? మీనాది దొంగల కుటుంబమైతే ఇది కూడా దొంగల కుటుంబమే అంటూ ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఇంట్లో ఉన్నవాళ్లు అందరూ ఒక్కసారిగా నోరు మూసుకుపోయారు. అందరికీ సమాధానం లేకపోయింది. అయినా ప్రభావతి మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. మీనా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని గట్టిగా చెప్పింది. దీంతో బాలు, నేను ఎవరితో మాట్లాడను, నాన్నతోనే మాట్లాడతా అంటూ నేరుగా సత్యం దగ్గరికి వెళ్లాడు. సత్యం ముందు అసలు నిజాన్ని బయటపెట్టాడు. శివ తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడానికి ఇంటికి వచ్చాడు. కాని ముందే అతనిపై దొంగతనం నిందవేసి అవమానించాడు. ఆ అవమానం వల్లే వాడు ఆ రోజు ₹1,00,000 తీసుకున్నాడు. తర్వాత నేను వాడిని పట్టుకుని ఆ డబ్బులు తిరిగి అమ్మకిచ్చేశాను. అక్కడితో విషయం ముగిసింది. కాని ఈరోజు ఆ విషయాన్ని పెద్దది చేసింది అమ్మే అని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, శివ ఈరోజు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నేను కాపాడాను అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే సత్యం షాకు గురయ్యాడు. ప్రభావతి మీద కన్నెర్ర చేశాడు. దీంతో ఇంట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బాలు శివను కాపాడగలడా? మీనా ఈ ఇంట్లో ఉండగలదా? రోహిణి కుట్ర ఇంకా ఎంతకాలం నడుస్తుంది? ప్రభావతి మనసు మారుతుందా? తదుపరి భాగంలో మరింత పెద్ద నాటకం రాబోతోంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనివాళ్లు ఇప్పుడే చేయండి.